హాయ్ అండి. నాకొక విషయం అర్థం గాదు. దీపావళి వస్తుందంటే చాలు ఎక్కడి నుంచో తయారైపోతారండి. పర్యావరణం పాడైపోతోంది. మా పెట్స్ భరించలేవు. కాల్చకండి. ఇన్ని తరాలకి పొల్యూషన్, అన్ని తరాలని పొల్యూట్ జేస్తున్నారు. అది జేస్తున్నారు, ఇది జేస్తున్నారు అనుకుంటే ఎక్కడుంటారో అండి అప్పటిదాకా నాకైతే అర్థం గాదు. మొత్తం ఒకే రోజుకొచ్చేస్తారు. నాకర్థం గాదు. ఐపీఎల్ గేమ్స్ జరుగుతున్నప్పుడు పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, చావులకి లేకపోతే వరల్డ్ కప్ అని, ఒలింపిక్స్ అని, పొలిటికల్ పార్టీ మీటింగ్స్‌కి, అది గాకుండా ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, 10థ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, ర్యాంక్ వస్తే, బర్త్‌డేలకి, అనిల్ ఫంక్షన్‌లకని, ఆ ఫంక్షన్‌లకని, అన్నిటికి ప్రతి దానికి టపాకాయలు కాలుస్తారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట టపాకాయలు కాలుస్తూనే ఉంటారు. అండ్ ఇంకొక పెద్ద విషయం, న్యూ ఇయర్ రాంగానే ప్రపంచంలో చెప్పే పెద్ద పెద్ద దేశాలన్నీ కలిసి ఒకే రోజు ఆకాశంలోకి డామ్ డామ్ అనుకుంటే ఎన్నెన్నో టపాకాయలు వేసి కాలుస్తా ఉంటాయండి. ఎన్ని కాలుస్తాయంటే అసలు ఆ రోజు అవి. వీళ్ళంతా ఏమైపోయారండి? ఆడియో రిలీజులకి, ప్రీ ఈవెంట్ ఫంక్షన్లకి లేచిన దగ్గర నుంచి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రీజన్తో టపాకాయలు కాలుస్తూనే ఉంటారు. మీరు అందరూ అప్పుడు ఏమయ్యారండి? మీరుంటున్న రీజన్స్ లో కూడా కాలుస్తారు. మీరు కూడా మీ మీ వాటికి సంబంధించిన రిలీజులకు కూడా కాలుస్తుంటారు. ఓ అప్పుడు మీ పెట్టి మీ ఇంట్లో ఉంటుందా? కానీ దీపావళి వస్తున్నప్పుడు మాత్రం సడన్ గా అన్ని గుర్తొస్తాయా? ఏది? చాలా మంది నమ్మే ఒక రిలీజియన్, ఆ రిలీజియన్ లో వస్తున్న ఒక పండగ. ఎంతో మంది, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆ దీపావళిలో టపాకాయలు అనేది చిన్న పిల్లలకి సంబంధించిన విషయం. ఆ చిన్న పిల్లలు అసలు ఆ రోజు ఎప్పుడొస్తది, ఎప్పుడెప్పుడు కాల్చుకుందాం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నానబోయి ఇంట్లోకి టపాకాయలు తీసుకొచ్చేంత వరకు వాళ్ళకి అదొక ఎగ్జైట్మెంట్ విషయం. ఎంతో హ్యాపీగా ఎదురు చూస్తా ఉంటారు. ఈవినింగ్ ఎప్పుడైతుంది, అమ్మ దీపాలు ఎప్పుడు పెడుతుంది, ఎప్పుడు అలౌ చేస్తుంది కాల్చడానికి అని. జస్ట్ ఒక్కరోజు, మాక్సిమం ఒక్కరోజు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది. ఏది? ఒక్కరోజు జరిగే పండగ కోసం, అది కూడా చిన్న పిల్లలు చేసుకునే పండగ కోసం ఇంత రచ్చన. విడి రోజుల్లో చేసే టపాకాయలకి మీ కుక్కలకి, పిల్లులకి ఏం అవ్వట్లేదా? అప్పుడు మాత్రం వాటికి స్పెషల్గా ఏమన్నా ఉంటున్నాయా? విడి రోజుల్లో కాలిస్తే అది దానిలో నుంచి వచ్చేది పొల్యూషన్ కాదా? పండగ పూట మాత్రమే కాలిస్తే వచ్చేది పొల్యూషన్. అది కూడా ఫలానా రిలీజియన్ వాళ్ళు అది నమ్మి ఆ పండగని గౌరవంగా చేసుకుంటూ ఆ పండగలో భాగంగా కాల్చుకునేది మాత్రమే మీకు అడ్డా? దీనిలో ఒక రిలీజియన్ తీసుకురావద్దని చెప్పకండి. ఎందుకంటే మీరు అందరూ ఆ పండగకు సంబంధించినప్పుడే బయటకు వస్తున్నారు. మేము తీసుకురావట్లేదు రిలీజియన్, మీరు తీసుకొస్తున్నారు రిలీజియన్ ని. ఫ్యూచర్ జనరేషన్స్ కోసము ఎయిర్ పొల్యూట్ చేయొద్దు. సంవత్సరంలో ఒక్కసారి పండగ పూట మాత్రమే కాల్చే టపాకాయలకి పొల్యూషన్ ఉందా? ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క కారు వేసుకొని వెళ్తారే, మీరెందుకు కారుల్లో వెళ్ళటం? రండి, దిగి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ వాడండి. అందరం కలిసి బస్సుల్లో, మెట్రోల్లో అందరం ఎక్కువ మంది కలిసి వెళ్తూ ఉందామన్నమాట. అప్పుడు ఈ బండ్లు, ఈ కార్లు, ఈ పొల్యూషన్స్ తగ్గుతూ ఉంటాయి. అదేంటో విడి రోజుల్లో జరుగుతున్న టపాకాయల సౌండ్లు కాదు. విడి రోజుల్లో కాలుస్తున్న టపాకాయల పొల్యూషన్ కాదు. పండగ రోజు మాత్రం కాల్చేది మాత్రమే పొల్యూషన్. అది మాత్రం జరగకూడదు, అది ఆగిపోవాలి. అప్పుడు కుక్కలకి ఆ సౌండ్లు వినిపించవు, ఏం అవ్వదు కుక్కలకి. అప్పుడు పిల్లలకి ఏం సౌండ్లు వినిపించవు. అప్పుడు వాళ్ళ ఇంట్లో పెంపుడు జంతువులు ఏమన్నా ఉండలేదు, వాటికి ఏం అవ్వదు. కానీ పండగ రోజు మాత్రం కాల్చే వాటికి అవుతుంది. నాకైతే ఇది కరెక్ట్ అనిపించట్లేదండి. టపాకాయలు ఇప్పుడు డైలీ ఏదో ఒక రీజన్ తో ఎన్నిసార్లు కాలుస్తున్నారు, ఎన్ని చోట్ల కాలుస్తున్నారు. కానీ పండగ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి అందరూ బయటకు వచ్చి, సో కాల్డ్ గొప్ప గొప్ప వాళ్ళందరూ బయటకు వచ్చి, మేము పర్యావరణం కోసం, మేము పెంపుడు జంతువుల కోసము త్యాగాలు చేస్తున్నాం, మీరు కూడా త్యాగాలు చేయండి. మీరేం త్యాగాలు చేయటం, అవి మీ ఇంట్లో వాటి కోసము మీరు చేసుకుంటున్నారు. బయట వాటిని మీరు బయట వదిలేస్తున్నారు కదా. దయచేసి రోడ్డెక్కి పెళ్ళిళ్ళకని, పేరెంటాలకని, ప్రెస్ రిలీజులకని, సినిమా హిట్లకని, సినిమా రిలీజులకని, ఆడియో రిలీజులకని, మార్కులు వచ్చాయని, ఎంసెట్ కని, పొలిటికల్ మీటింగ్స్ కని, వాటన్నిటికి ఇంకా ఎక్కడ జరుగుతూ ఉంటున్నాయి కదా, ఫైట్ చేసి అక్కడ కూడా ఆపేయండి. మీరు బయటికి రండి. మీరు ముందు అన్నెసెసరీగా జరుగుతున్న, అవసరం లేని చోట జరుగుతున్న ఈ టపాకాయల పార్టీలు ఏవైతే ఉన్నాయో అది ఆపండి. ఏళ్ల తరబడి రిలీజియస్ గా వస్తున్న యాక్టివిటీని మీరు చెయ్యకండి. దీనికి ఒక అర్థం లేదని మాత్రం మీరు చెప్పకండి. మేము టపాకాయలు ఎందుకు కాలుస్తున్నామో దానికి అర్థం ఏంటో మా రిలీజియన్ లో మాకు చాలా బాగా తెలుసు. మేము ఎందుకు కాలుస్తున్నామో మాకు తెలుసు. మేము ఊరికే ఏం కాల్చట్లేదు. చిన్నపిల్లలు ఒక్క రోజు ఎంజాయ్ చేసే పండక్కి అడ్డు రాకండి, అది కూడా డబుల్ స్టాండర్డ్స్తో. మీరు ఫైట్ చేయాలనుకుంటే టపాకాయల మీద, ఎయిర్ పొల్యూషన్ మీద చాలా ఉన్నాయి. మీరు వెళ్ళి అక్కడ ఫైట్ చేయండి. వ్యాలిడ్ రీజన్ ఉన్న చోట ఫైట్ చేయండి. నాకైతే నా పాయింట్ కరెక్ట్ అనిపిస్తుందండి. మీకు కూడా కరెక్టే అనిపిస్తుందేమో, నాకు తెలియదు. మీకు అలా అనిపిస్తుంటే కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఇలాంటి టెన్షన్స్ ఏం తీసుకోకుండా
మన పండగైన దీపావళిని అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేయండి. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ దీపావళి.